మన రాజ్యాంగం అందించిన ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే, యువత విద్యావంతులు అయినప్పుడు మాత్రమే ఈ దేశం విశ్వగురుగా కీర్తి ప్రతిష్టలు పొందుతుంది. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటి వారు యువకులుగా ఉన్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. అదే స్ఫూర్తితో నేటి యువత పయనించాలి. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాంక్షించిన విధంగా కలలు కనండి, వాటి సాకారానికి ప్రయత్నం చేయండి అనే మాటలు యువత ఆచరించాలి. భారత చోదక శక్తి యువతే. ప్రభుత్వాల విపరీతమైన ఉచితాలకు స్వస్తి పలికి మెరుగైన విద్యనభ్యసిస్తూ ఉపాధి అవకాశాలు పొందాలి. దేశ సమగ్రాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయటమే జాతీయ యువజన దినోత్సవం పరమార్థం. మేల్కొండి, లక్ష్యం చేరేదాకా ఆగకండి అంటూ యువశక్తిని తట్టిలేపి భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన సనాతన ధర్మ యువ కిరణం స్వామి వివేకానంద. బెంగాలీ కుటుంబంలో 1863 జనవరి 12న స్వామి వివేకానంద జన్మించాడు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. మెట్రికులేషన్ ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు అతని జ్ఞానతృష్ణ పెరుగుతోంది. చరిత్ర, సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని చదివాడు. చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువయ్యాయి. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఆయన సందేహాలను నివృత్తి చేయటంతో పాటు దైవత్యం గురించి విడమర్చి చెప్పటంతో ఆయన శిష్యునిడిగా చేరాడు. ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ పరిస్థితి దారుణంగా మారింది. ఆ తర్వాత కొంతకాలానికే రామకృష్ణ పరమహంస మరణించారు. తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుల్లా ఉండేవారు. కొంతకాలం తర్వాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నాడు. దేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకొని అక్కడ ఒక చిన్న కొండలాంటి ప్రదేశానికి వెళ్ళి 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఆ ధ్యానం తర్వాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు. చికాగోలో జరిగిన సర్వమత మహాసభలకు వెళ్లి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. వివేకానంద ప్రసంగం విని పాశ్చాత్యులు కేరింతలు కొట్టారు. 39 ఏళ్ల వయసులోనే ఆయన మరణించాడు. కేంద్రం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. యువశక్తిని వాడుకోవాలి. వివేకానందుని స్ఫూర్తితో యువత తమ మెదళ్లకు పదును పెట్టాలి. ప్రభుత్వాలు యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఆకాంక్షల కోసం స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం తెచ్చారో వాటి సాధనకు యువత నడుం బిగించాలి. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ యవనికపై భారత జెండా సగౌరవంగా రెపరెపలాడుతుంది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి పాలకులు వారి అనుకూల వర్గాలకు ఇచ్చే రాయితీలు, కార్పొరేట్ ప్రపంచానికి అనుకూలంగా చేసే చట్టాలపై యువత ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ ఆశయాలు, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద భావాలు సాధన కోసం పాటుపడాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత ఒత్తిడి పెంచాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువుకొని ఇస్తున్నారు. మార్కులు, గ్రేడులే లక్ష్యంగా, డబ్బు సంపాదనే ధ్యేయంగా వారికి విద్యనందిస్తున్నారు. అలా కాకుండా విలువలు, మానవ సంబంధాలు కలిగిన వారిగా వారిని పెంచాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఓల్డేజ్ హోమ్లు
ఆలోచనలు కనుమరుగవుతాయి. జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ ఆలోచన మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి అన్న వివేకానంద మాటలు పేరెంట్స్ పిల్లలకు వివరించాలి. అయితే కొంతమంది యువకులు ఇటీవల కాలంలో మద్యానికి మత్తులకు బానిసలై బలహీనంగా మారటం అటు తల్లిదండ్రులకు ఇటు ప్రభుత్వానికి దేశానికి తీవ్రమైన సమస్యగా మారుతున్నారు. ఇది ఇంకా తీవ్రం కావద్దంటే తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాలి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ప్రపంచంలో చాలా మతాలకు పుట్టినిల్లు భారతదేశం. అందుకే లౌకికవాదానికి తొలి ప్రయోగశాల భారత్ అని వివేకానంద వివరించారు. ఆయన మాటలు ప్రస్తుత పరిస్థితుల్లో శిరోధార్యం. మనం ఇతరుల సహాయం కోసం ఎంత ఎక్కువగా ముందుకు వస్తామో, ఎంత ఎక్కువగా సాయం చేస్తామో మన హృదయం కూడా అంతే ఎక్కువగా స్వచ్ఛమవుతుందనే వివేకానంద మాటలు యథార్థాలు. ఈ కరోనా కాలంలో ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు, ప్రజా సంఘాల వారు కరోనా కాలంలో ఆపదలో ఉన్నవారికి ఎన్నో రకాల సేవలు, ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ రకాల సేవలు అందించారు. కష్టకాలంలో యువత ముందుండాలి. ఇప్పటికే కొందరు ఆదర్శంగా ఉంటున్నారు. యువకులు మంచి నడవడిక, కుటుంబం, మానవత, నైతిక విలువలు పెంపొందించుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధిలో స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలి. ప్రపంచంలోనే అతి ఎక్కువ యువశక్తి మన దేశంలో ఉండటం సానుకూల అంశమే. ఈ శక్తిని ఇటు యువత అటు ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమే. అప్పుడే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువత నాకు కావాలి అని ఆశించిన వివేకానందుడి లక్ష్యం నెరవేరుతుంది. ఇప్పటి వరకు జాతీయ యువజన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మిథిలా పాల్కర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. పాల్కర్ 2014లో మరాఠీ భాషా లఘు చిత్రం మజా హనీమూన్లో తొలిసారిగా నటించింది. ఆమె హిందీ సినిమా కత్తి బట్టి ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మిథిలా పాల్కర్ 1993 జనవరి 11న బాంబే, మహారాష్ట్రలో జన్మించారు. పాల్కర్ టెలివిజన్ షోల్లో గర్ల్ ఇన్ ది సిటీ, నెట్ఫ్లిక్స్ యొక్క లిటిల్ థింగ్స్లోని పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె కప్ సాంగ్ యొక్క మరాఠీ వెర్షన్తో మార్చ్ 2016లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డ్ మరాఠీ, 2 ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది. పాల్కర్ మజా హనీమూన్తో మరాఠీలో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో కట్టి బట్టీలో నటించారు. సాక్షి తన్వర్ భారతదేశానికి చెందిన సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆమె కహానీ గర్ గర్ కియో, బడే అచ్చే లగ్తే హై సీరియల్స్లో నటనకు గాను మంచి గుర్తింపు అందుకుంది. సాక్షి తన్వర్ 1973 జనవరి 12న ఆల్వార్, రాజస్థాన్లో జన్మించారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే టెలివిజన్ నటీమణుల్లో తన్వర్ పరిగణించబడుతుంది. కహానీ గర్ గర్ కియోలో పార్వతి అగర్వాల్, బడే అచ్చే లగ్తే హైలో ప్రియా శర్మ కపూర్ పాత్రలో తన్వర్ విస్తృతంగా గుర్తింపు పొందింది. తన్వర్ 2016లో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి జీవిత చరిత్రాత్మక క్రీడా నాటకం దంగల్, చారిత్రక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్లో కనిపించింది. టెలివిజన్లో ఆమె చేసిన పనితో పాటు తన్వర్ ధారావాహికలకు ప్రశంసలు అందుకుంది. కర్లే తూ భీ మొహబ్బత్, మే ఏ మదర్స్ రేజ్ రెండోది ఆమెకు ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డును గెలుచుకుంది. ఈ నేలలో నా కుటుంబ రక్తం ఉంది, నేను తల వంచను, వెనక్కి తగ్గను, విలువలకు కట్టుబడే ఉంటా అంటూ ఒక సందర్భంలో మాట్లాడారు ప్రియాంక గాంధీ. నిజంగానే ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 4.1 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆమె మాటలతో అందరినీ కట్టిపడేశారు. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతారు, ముందుండి నడిపిస్తారు. నాన్నమ్మ ఇందిరాగాంధీ రూపం, తెగింపు ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అందుకే అందరూ అచ్చం ఇందిరాగాంధీని చూసినట్టే ఉందంటారు. కొన్నేండ్లుగా కార్యకర్తలు, నాయకులకు తోడు నీడలా ఉన్న ప్రియాంక గాంధీ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు.
ప్రియాంక గాంధీ వాద్రా ఇందిరాగాంధీకి మనవరాలు, నెహ్రూకి మునిమనవరాలు. నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాయనాడ్ ఎంపీగా గెలిచారు. ఆమె 1972 జనవరి 12న జన్మించారు. వయసులో రాహుల్ గాంధీ కంటే 2.5 ఏళ్లు చిన్న. డెహ్రాడూన్లోని చదువుకున్నారు. నాన్నమ్మ ఇందిరాగాంధీ హత్యతో సౌత్ ఢిల్లీలోని డే స్కూల్లో చేర్పించారు. తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల హోమ్ స్కూలింగ్ చేశారు. జీసస్ అండ్ ఆర్మీ కాలేజ్ నుంచి సైకాలజీ డిగ్రీ చేశారు. 1997లో చిన్ననాటి ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు కొడుకు రైహాన్, కూతురు మిరాయా ఉన్నారు. వాళ్ళ కోసమే చాలా రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రియాంకకు వంట చేయటం, ఫోటోగ్రఫీ లాంటివి బాగా ఇష్టం. అంతేకాదు ఆమె స్కూబా డైవర్ కూడా. ప్రియాంకకు ప్రకృతి, వైల్డ్ లైఫ్ అంటే బాగా ఇష్టం. ఎక్కడ వన్యప్రాణులు కనిపించినా వెంటనే కెమెరా పట్టుకుంటారు. రాజకీయాల్లోకి ఇందిరాగాంధీ చనిపోయిన 4 ఏళ్లకు ప్రియాంక గాంధీ జనాల్లోకి వచ్చారు. 1988లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రజలు మొదటిసారి ప్రియాంక గాంధీని చూశారు. అప్పుడు ఆమెకు 16 ఏళ్లు. అప్పటి నుంచే ఆమె రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ తెర వెనకే ఉన్నారు. 2004లో సోనియా అమేథీలో పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికి ప్రియాంక వయసు 27 ఏళ్లు. నేత చీర కట్టుకొని ఇందిరను గుర్తు చేసేలా మాట్లాడారు. అరుణ్ గోవిల్ భారతదేశానికి చెందిన సినీ, టెలివిజన్ నటుడు. ఆయన రామాయణం టీవీ సిరీస్లో శ్రీరాముని పాత్రకు గాను మంచి గుర్తింపు తెచ్చుకొని పహేలి, సావన్ కో ఆనే దో, సాంచ్ కో ఆంచ్ నహీన్, జియో తో ఐసే జియో, హిమ్మత్ వాలా, దిల్వాలా, గోవిందా గోవిందా సినిమాల్లో నటించాడు. అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో 1958 జనవరి 12న జన్మించాడు. అరుణ్ తండ్రి శ్రీచంద్ర ప్రకాష్ గోవిల్ ప్రభుత్వ అధికారి. 6 సోదరులు, 2 సోదరీమణులలో అరుణ్ 4వవాడు. అతని అన్నయ్య విజయ్ గోవిల్ మాజీ బాలనటి తబస్సుమ్ను వివాహం చేసుకున్నాడు. ఆయన దూరదర్శన్ పూల్ ఖిలే హై గుల్హన్ గుల్హన్లో 21 సంవత్సరాల పాటు కొనసాగిన మొదటి బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో హోస్ట్గా వ్యవహరించింది. మహేష్ కాలే భారతీయ శాస్త్రీయ, సెమీ క్లాసికల్, నాట్య సంగీతంతో సహా భక్తి సంగీతంలో ప్రత్యేకత కోసం ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రీయ గాయకుడు, నేపథ్య గాయకుడు. కత్యార్ కల్చర్ గస్లీ చిత్రంలో అరుణి కిరానీ పాటకు మహేష్ కాలే ఉత్తమ నేపథ్య గాయకుడిగా 63వ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. అతను పండిట్ జితేంద్ర అభిషేక్కి శిష్యుడు. అతను 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ మహారాష్ట్రలో 19వ స్థానంలో నిలిచాడు. అతను ఆగ్రా ఘరానా యొక్క ప్రముఖ గాయకుడు కూడా. అయినప్పటికీ అతను సంగీత ఘరానాల యొక్క దృఢమైన కంపార్ట్మెంట్లను ఎప్పుడూ నమ్మలేదు. అతను జైపూర్ ఘరానా శైలికి కూడా ప్రభావితమయ్యాడు. పండిట్ అభిషేక్కి జీలో భారతీయ శాస్త్రీయ సంగీతంలోని వివిధ ఘరానాల అసాధారణ కలయిక ఉంది. ఎందుకంటే ఇది లోతైన ఆలోచన తర్వాత ఉద్భవించింది. మహేష్ భారతదేశంలోని మహారాష్ట్రలోని పూణేలో సంగీత కుటుంబంలో జనవరి 12, 1976న జన్మించారు.